గెలుపు ఓటమి అన్నిటికీ తానే బాధ్యత తీసుకుంటానని చెబితే రాజు మంత్రి తానే అంటూ వక్రీకరించారని మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని బంజారా భవన్లో నిర్వహించిన సన్శ్రీ సేవలాల్ జయంతి కార్యక్రమానికి హాజరైన సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము పాలకులం కాదని సేవకులమన్నారు. ప్రజలకి సేవ చేయడానికి తమకు అవకాశం ఇచ్చారని చెప్పారు. చేతులెత్తి నమస్కరిస్తోంది. మానవ జాతి శాంతి మార్గాన నడవాలి. ఒక సన్మార్గాన్ని సూచించి చెడు మార్గాన్ని వదిలి సన్మార్గం ద్వారా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఒక స్ఫూర్తిని నింపి ఈ రోజు ఈ దేశంలోనే 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లనే కాదు, ఒక సామాజిక కట్టుబాటును మనందరికీ బోధించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పి రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి తండాలోనూ పాఠశాల భవనాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తండాలకు సోలార్ ప్లాంట్ల ద్వారా కరెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈనాడు మా లంబాడ యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు. సొంత ఊరికెళ్ళి సొంత వాళ్ళని కలవాలనుకున్నప్పుడు రహదారులు లేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. అందుకే స్పష్టమైన ప్రణాళికతోని నేను చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ప్రతి తండాలో పాఠశాల ఉండాలి. పాఠశాల భవనానికి మీరు ఏర్పాట్లు చేయండి. దాదాపుగా కొన్ని వేల గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం చేసిన అన్నది, కానీ ఏ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేదు. గ్రామ పంచాయతీ భవనం లేకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైనా గిరిజన సోదరుడే అవుతాడు. అది గూడాలు కావచ్చు, తండాలు కావచ్చు. గ్రామ పంచాయతీ లేకుండా ఏ విధంగా వాళ్ళు పరిపాలనను ముందుకు తీసుకెళ్తారు? అందుకే గిరిజన గ్రామ పంచాయతీలో రాష్ట్రంలో ఎన్నుంటే అన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి. ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్డు వేసే ప్రణాళికను ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, తాగడానికి మంచినీళ్ళు, అవసరమైన నీళ్ల ట్యాంకులు, మిషన్ భగీరథ మీద 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఆదిలాబాద్ ప్రాంతంలో నేను పర్యటన చేసినప్పుడు చాలా తండాలకు గూడాలకు తాగునీరు ఈ రోజుకు రావడం లేదు. కొన్ని ప్రాంతాలలో కరెంటు కూడా లేదు. అన్ని తండాలలో గూడాలలో కరెంటు లైన్లు వేయడానికి ఎక్కడైతే ఇబ్బంది ఉందో కంప్లీట్గా సోలార్ ద్వారా మీకు కరెంటు ఇచ్చి మీ వ్యవసాయ పంపు సెట్లు, సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలను ఈరోజు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం వద్ద భూములు లేవని, సంక్షేమంతో పాటు విద్య ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. చదువుతో కీలక పదవులు వస్తాయన్నారు. తాను ఎప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదని, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై విపక్ష నేతలు ప్రజలను నిందిస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 2006 సంవత్సరంలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2006 జూన్ జూలై అనుకుంటా ఆ మాసంలో మొట్టమొదటిసారి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా. ఇది 2026 సంవత్సరం. 4 నెలల్లో నేను 20 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నా. ఈ 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా కావచ్చు, శాసన మండలి సభ్యుడిగా కావచ్చు, 2 సార్లు శాసనసభ్యుడిగా కావచ్చు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 20 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలో లంబాడ సోదరులు నాకు అండగా నిలబడ్డారు. వివిధ వర్గాలతో పాటు లంబాడ సోదరులు అండగా నిలబడ్డారు. కాబట్టి
అది మిడ్జిల్ మండలమైన మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అయినా కొడంగల్ శాసనసభలో కొడంగల్లో ఎమ్మెల్యేగా అయినా గిరిజనులు ముఖ్యంగా లంబాడ సోదరులు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డరు. ఈరోజు ఈ హోదాకు రావడంలో మీ వంతు సహాయము మీ వంతు అండదండలు ఉన్నాయి. 2006 సంవత్సరంలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2006 జూన్ జూలై అనుకుంటా